అసలు మా మధుగారు వాళ్ళు ఇంత లేట్ అవుతుందని అసలు అనుకోలేదు కాలేజీకి వెళ్ళడానికి. అసలు ఏం జరిగిందో వీడియో లాస్ట్ చూడండి, మీకే తెలుస్తుంది. కాలేజీకి వెళ్ళి ఆఫ్టర్నూన్ లంచ్ కి వెళ్తుంటే నా బ్యాగ్ తీస్తున్నాడు మధుగాడు. ఎందుకా అనుకున్నాను, మా ఫ్రెండ్ రీసెంట్ గా తిరుపతి అయితే వెళ్ళింది అనమాట. సో లడ్డు అయితే లడ్డు ఇచ్చింది మార్నింగ్ వచ్చేటప్పుడు. సో అయితే వీడు చూసాడు అనమాట, అందుకే పొద్దు నుంచి నా బ్యాగ్ మీద కన్నేసించాడు. ఆఫ్టర్నూన్ లంచ్ కి వచ్చేటప్పుడు అయితే మామ నేను తీసుకున్నా మా బ్యాగ్ అని నాకు తీసేసుకున్నాను అనమాట ముందుగానే. ఏందబ్బా ఎప్పుడు చూపిన ప్రేమ ఇప్పుడు చూపిస్తాను అనుకున్నాను, ఆ లడ్డు కోసం నాకు తెలిసింది ఇప్పుడే. ఫైనల్ గా ఎవరికి వద్దు మామ నేనే ఇస్తాను, అందరికి నేనే పంచుతానని చెప్పేసి నేనే డిస్ట్రిబ్యూట్ చేశాను అనమాట. మధుగాడేమో లడ్డులో జీడిపప్పు రాలేదని అలిగాడు. సరే అలిగాడని వీడి కోసం బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంటే బిస్కెట్ ప్యాకెట్ వద్దంటున్నాడు మామ. వీడికి ఎంత కొవ్వు పట్టిందంటే అంత కొవ్వు పట్టింది మామ మధుగాడికి. మళ్ళీ తీరా బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేస్తే చేయి పెడతాను మామ, తినేస్తున్నాడు గబగబా వాడే ఫస్ట్. అసలు మార్నింగ్ కూడా ఇలాంటి పనులు చేయడం వల్ల లేట్ అయింది మామ, అందుకే కాలేజ్ లో లేట్గా వచ్చింది ఈరోజు. సరే మామ ఈరోజు ముఖ్యాంశాలు ఇయ్యే, రేపు రోజుల్లో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.